ఇక్కడ క్యూ లైన్ లో కొంత ఇబ్బంది ఉన్నట్టు కూడా చెప్తా ఉన్నారు. ఎందుకంటే ఇటు మహిళల్ని పురుషుల్ని ఒకే లైన్ లో పెట్టారు. అది ఇబ్బంది అయితే ఉంది. దాదాపు ఒక 20 మినిట్స్ కూడా ఈవీఎంలు మొరాయించినట్టు కూడా చెప్తా ఉన్నారు. ఇక్కడ అధికారులు కూడా వాటిని ఈవీఎంలకు సంబంధించిన వాటి సమస్యను కూడా క్లియర్ చేసినట్టు కూడా చెప్తున్న పరిస్థితి కనబడతా ఉంది. ఇప్పుడు ఓటింగ్ కూడా స్టార్ట్ అయినట్టు కూడా కనబడతా ఉంది. కాకుంటే మహిళల్ని పురుషుల్ని ఏదైతే వేరు వేరు లైన్ లో పంపించాల్సి ఉండగా ఇక్కడ ఒకటే లైన్ లో పంపిస్తా ఉన్నారని వాళ్ళు కొంత ఇబ్బంది అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. అమ్మ ఎంతసేపు అవుతుందమ్మా నిలబడి? ఇప్పుడే వచ్చారా? ఎట్లా ఉందమ్మా ఏర్పాటు? ఎట్లా ఉంది? మంచిగా మని ఏమన్నా అంటే చాలా వాళ్ళంతా వస్తుర్రా? వస్తాండ్రు. మా గల్లీ వాళ్ళల్లో వస్తాండ్రు. అనుకున్నారా? గల్లీ వాళ్ళంతా మాట్లాడుకున్నారా? మాట్లాడుకుని వస్తాండ్రు అందరూ. ముచ్చడించారు ఫస్ట్. ఎట్లా ఉండబోతుంది? మరి మీకు గెలిపించడానికే వస్తున్నాం కదా. మరి ఎట్లా ఉంది మన కాడ? మొత్తం మంచిగా ఉంది ఇక్కడ? మంచిగా ఉంది, మంచిగా ఉంది. మెయిన్ ఏంటంటే చూడండి, ఏజ్ వాళ్ళకి ముందు పంపించాలి. మళ్ళీ వాళ్ళకి అందరికి సేమ్ పెట్టుకుంటే ఎట్లా చెప్పండి? వాళ్ళకి ఓకే ఉండాలి కదా. కాలు నొప్పులు ఏదో ఒకటి ఉంటూనే ఉంటది. మళ్ళీ వాళ్ళు నిలబడాలంటే కాదు. ఫస్ట్ అట్లా కాదు, ఫస్ట్ ఏజ్ వాళ్ళకి పంపిస్తుండే. ఇప్పుడు రిక్వెస్ట్ చేసినా పంపిస్తలేరు. అడిగినా అడిగితే వాళ్ళు అన్నారు 65 వాళ్ళకి ఇదే రూల్ ఉన్నది, ఇట్లానే ఉండాలి. కానీ ఇప్పుడే వచ్చినాం మేము. అదేం కొంచెం సేపు ఉండగానే కాలు లాగుతుంటాయి. అది మేము ప్రాబ్లం చెప్పేది. అంతా ఏం లేదు, కష్టం ఎక్కువ కష్టం ఉంటుంది. ఏం కాదు, వెళ్తాంలే, వెళ్తాం. చూసారా, చాలా ప్రౌడ్ గా ఉంది అమ్మ మాట్లాడుతా ఉంటే. మాకు ఏజ్ అయిపోయినా కానీ లైన్ లో నిలబడైనా మేము ఓటు హక్కు వినియోగించుకుంటాం అన్నట్టు కూడా వాళ్ళు మాట్లాడుతున్న పరిస్థితి కనబడతా ఉంది. నడిపించినప్పుడు మనం కూడా కోఆపరేట్ చేయాలి కదా. మనం దాని గురించి మనం ఉండాలి. యువత నేర్చుకోవాలనుకుంటామ్మా. అంటే చాలా మంది యువత ఉంటారు కదా, ఇక సెలవు వచ్చింది కదా అని అటు ఇటు టూర్ లోకి పోతారు ఓటు హక్కు వేయకుండా. వాళ్ళకి మీ నుండి చాలా మంచి మెసేజ్ అనుకోవాలి చెప్పుకోవచ్చు. మన హక్కు ఇది, ఓటు వేసేది. మనకు ప్రపంచం నడవాలంటే మన ఓటు మనకు ఉండాలి. మన హక్కు మనం ఇది చేసుకోవాలి. ఎప్పుడైనా కానీ మేము డ్యూటీ చేసినప్పుడు కూడా పొద్దున్న 7కే వచ్చి వేసిపోతుండే. నేను కూడా పోలీసులో డ్యూటీ చేసిన, ఫస్ట్ బటాలియన్ లో. ఇప్పుడు రిటైర్మెంట్ ఇక్కడ ఓటు వేయబట్టి 50 సంవత్సరాలు అన్ని ఉన్నాయి మాకు ఇక్కడ. ఎప్పుడు వేయము, వేసి వెళ్తాము ఖచ్చితంగా. మా ఇంట్లో 9 ఓట్లు ఉన్నాయి. నా కొడుకులు, నా కోడళ్ళవి, మా మనవలవి అన్ని ఉన్నాయి. వేసి వెళ్తాం. ఇప్పుడున్న యువత కావచ్చు, ఎవరైతే ఓటు హక్కు వినియోగించుకోవడానికి బద్ధకంగా అనుకుంటారో, ఈ అమ్మ వాళ్ళని చూసి మనం చాలా ప్రౌడ్ గా ఫీల్ అవ్వాలి. ఖచ్చితంగా మనకు ప్రశ్నించాలి అనే హక్కు కావాలి అంటే ఖచ్చితంగా ఈ రోజు ఓటు హక్కును వినియోగించుకోవాలి. లేకుంటే రేపటి రోజున మనం ప్రశ్నించలేము. మనకి రాజ్యాంగం ఏదైతే ఓటు హక్కును కల్పించిందో ఖచ్చితంగా సద్వినియోగం చేసుకోండి అన్నట్టుగా ఈ అమ్మ వాళ్ళు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది.